హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజుల్లో మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లోను అలాగే కొన్ని ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్స్లోను. ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్స్ అంటే మనకి 30, 40, 50, 60,000, 70,000 పెట్టుకుంటున్న స్మార్ట్ ఫోన్స్లో కూడా కొన్ని ఫీచర్స్ని మ్యానుఫ్యాక్చరర్స్ కావాలనే స్కిప్ చేస్తున్నారు. దీన్ని వాళ్ళ మోసం అనుకోవాలా, లేకపోతే అన్ని ఫీచర్స్ ఎందుకు ఇవ్వాలి అనే ఒక స్వార్థం అనుకోవాలో తెలియదు, కానీ కొన్ని ఫీచర్స్ని మాత్రం వీళ్ళు కావాలనే స్కిప్ చేస్తున్నారు. దాంట్లో ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయింది మాత్రం గూగుల్ వైడ్ వైన్. అసలు ఈ గూగుల్ వైడ్ వైన్ అంటే ఏంటి, అసలు డిఆర్ఎం అంటే ఏంటి, అలాగే గూగుల్ వైడ్ వైన్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అసలు సాధారణంగా మనం ఆన్లైన్లో మూవీస్ చూస్తున్నప్పుడు మ్యాక్సిమం క్వాలిటీ అనేది కొన్ని స్మార్ట్ ఫోన్స్లో మనకి 480 పిక్సెల్స్ వరకు ఉంటుంది రిజల్యూషన్, అలాగే కొన్నిట్లో మాత్రం 540 వరకు ఉంటుంది, కొన్నిట్లో మాత్రం మనం ఫుల్ హెచ్డీలో కూడా ఆన్లైన్లో మూవీస్ అనేది చూసుకోవచ్చు. అసలు మేము ఆన్లైన్లో మూవీసే చూడలేదు కదా, మాకెందుకు ఈ తలనొప్పి అనుకుంటే ఇప్పుడు మనకి పాపులర్ కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మాత్రం మొత్తం కూడా మనం ఆన్లైన్లోనే మూవీస్ చూసే పరిస్థితి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య మన ఇండియాలో మనకి ఛానల్ రేట్స్ పెరగకపోవడం, డిటిహెచ్ రేట్లు పెరిగిపోవడం, ఒక్కొక్క ఛానల్ని ప్యాకేజీలా కొనుక్కోవడం, ఇలాంటివి పెరిగిపోయిన తర్వాత అమెజాన్ లాంటి వాళ్ళు ఆన్లైన్లో కూడా ఛానల్స్ని తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి అమెజాన్ ప్రైమ్ అనేది బాగా పాపులర్ అయిపోయింది, అలాగే మనకి నెట్ఫ్లిక్స్ ఇండియాలోకి వచ్చేసింది, హాట్స్టార్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తున్నాం, కానీ ఫారిన్ కంట్రీస్లో మాత్రం ఆన్లైన్లో మూవీస్ చూసే కల్చర్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ మన ఇండియాలో ఇప్పుడు వస్తుంది కాబట్టి జనానికి అంతగా త్వరగా ఎక్కట్లేదు. ఇక వన్స్ ఎప్పుడైతే అమెజాన్ ఛానల్స్ని కూడా ఆన్లైన్లో తీసుకురావడం మొదలు పెడుతుందో అప్పటి నుంచి మాత్రం మొత్తం కూడా దీని గురించి డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఈరోజు నేను ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. అసలు జనరల్గా ఆన్లైన్లో మనం మూవీస్ కానీ, సాంగ్స్ కానీ, గేమ్స్ కానీ ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు. అంటే మన ఓన్ గేమ్ ఉందంటే మనం పెట్టుకోవచ్చు, మన ఓన్ మూవీ ఉంటే మనం పెట్టుకోవచ్చు, మన ఓన్ సాంగ్ ఉంటే మనం పెట్టుకోవచ్చు, కానీ దానికి మనం ఒక పర్మిషన్స్ అనేవి మనకు మాత్రమే చెందేలాగా రాసుకుంటాం. దాన్ని డిజిటల్ రైట్స్ అంటాం అనమాట. సో దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొటెక్ట్ చేస్తారు, అంటే ఎన్క్రిప్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ దగ్గర ఒక మూవీ ఉందనుకోండి, ఏదో ఒక మూవీ ఉందనుకోండి, ఆ మూవీని మీరు ఆన్లైన్లో పెట్టుకుంటారు పలానా సోర్స్లో, అంటే అమెజాన్ ప్రైమ్లో కానీ, హాట్స్టార్లో కానీ, లేకపోతే నెట్ఫ్లిక్స్లో కానీ పెట్టుకుంటారు. దాన్ని మీరు ప్రొటెక్ట్ చేయమని అడుగుతారు. ప్రొటెక్ట్ అంటే ఎన్క్రిప్ట్ చేస్తారనమాట. సో అది ఎవరైతే అమెజాన్ ప్రైమ్ కానీ లేదంటే నెట్ఫ్లిక్స్ కానీ వాళ్ళ మొబైల్స్లోనో వాళ్ళ కంప్యూటర్స్లోనో చూడాలనుకుంటారో వాళ్ళు దాన్ని ఓపెన్ చేసినప్పుడు ప్లే అవ్వాలి, అంటే అది డిక్రిప్ట్ అవ్వాలన్నమాట. సో అది డిక్రిప్ట్ అవ్వాలంటే మధ్యలో ఒక పర్మిషన్ అనేది అవసరం, అంటే అమెజాన్కి అలాగే ఆ డివైస్కి మధ్యలో ఉన్న లింక్ అనమాట. అలాగే ఎవరైతే సోర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ డివైస్కి సంబంధించిన లింక్ అనేది ఉండాలి. దీన్నే జనరల్గా డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ అంటారు, అంటే డిఆర్ఎం అంటారు అనమాట. సో దీంట్లో మనకి బాగా పాపులర్ అయిపోయింది మాత్రం వైడ్ వైన్. ఈ వైడ్ వైన్ అనేది యాక్చువల్గా 1999లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ తర్వాత మాత్రం 2010లో గూగుల్ ఈ వైడ్ వైన్ని టోటల్గా కొనేసింది. సో దాని పేరే గూగుల్ వైడ్ వైన్ డిఆర్ అనమాట. సో డిఆర్ఎం అంటే డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్. సో వన్స్ గూగుల్ ఎప్పుడైనా సరే కొంచెం పాపులర్గా సక్సెస్ అయ్యేలాగా ఉంటే ఆ కంపెనీని ఖచ్చితంగా గూగుల్గా ఉంటుంది, కాబట్టి ఈ వైడ్ వైన్ని కూడా గూగుల్ అనేది కొనేసింది. దీంట్లో కొన్ని లెవెల్స్ అనేవి వాళ్ళు ఫిక్స్ చేశారు, అంటే గూగుల్ వైడ్ వైన్ L1, L2, L3 అనమాట. ఇలా లెవెల్స్ అనేది వాళ్ళు ఫిక్స్ చేశారు. L1 అనేది టాప్ అనమాట. అన్ని రకాల వీడియో క్వాలిటీస్ అనేవి దాంట్లో మనకి ప్లే అవుతాయి, అంటే మనకి 720, 1080 అలాగే 4K ఇవన్నీ కూడా ఆ లెవెల్లో ప్లే అవుతాయి. వన్స్ మళ్ళీ గూగుల్ వైడ్ వైన్ L2లోకి వచ్చామనుకోండి, ఓన్లీ మీకు మ్యాక్సిమం రిజల్యూషన్ 540 పిక్సెల్స్ వరకే ఉంటుంది, అంటే మీరు 720 అనేది వైడ్ వైన్ L2లో మీరు ప్లే చేయలేరు. అలాగే ఇంకా మూడవది మాత్రం ఈ L3, దీంట్లో మ్యాక్సిమం రిజల్యూషన్ క్యాపబిలిటీస్ మీకు ఓన్లీ 480 వరకు మాత్రమే ఉంటుంది. 480 అంటే తెలుసు కదా, మనం రెగ్యులర్గా ఏదైతే మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటామో దాంట్లో కూడా మనకి 480 ఉంటుంది కదా, ఆ లెవెల్లోనే చూసుకోవచ్చు, కానీ మీరు మ్యాక్సిమం 720లోకి అయితే మీరు వెళ్ళలేరు. 540 కూడా మీరు L3లో చూడలేరు. ఇక అన్ని రెగ్యులర్ స్మార్ట్ ఫోన్స్లో కూడా, అంటే మనకి ఏ మొబైల్ రిలీజ్ అయినా కానీ ఆ మొబైల్లో మనకి మ్యాక్సిమం ఉండేది L3 లెవెల్ అయితే ఉంటుంది. L3 లెవెల్ అంటే మీరు మ్యాక్సిమం 480 వరకే మీరు ప్లే చేసుకునే క్యాపబిలిటీస్ అయితే దాంట్లో ఉంటాయి అనమాట. సో 720ని మాత్రం దాంట్లో మీరు ప్లే చేసుకోలేరు. మరి ఈ 720ని మీరు చూడాలంటే ఖచ్చితంగా గూగుల్ వైడ్ వైన్ L1 సపోర్ట్ అనేది ఉండాలి. సో ఇది మీ ఫోన్లో ఉందా లేదా మనం ఎలా తెలుసుకోవాలి, మన ఫోన్లో ఎలాంటి సపోర్ట్ ఉందో అంటే దానికోసం మీకు గూగుల్ ప్లే స్టోర్లో డిఆర్ఎం ఇన్ఫో అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ డివైస్ మోడల్ ఏంటి, మీ గూగుల్ వైడ్ వైన్ సెక్యూరిటీ లెవెల్ ఏ లెవెల్లో ఉంది, అంటే L1, L2, L3 ఇవన్నీ దాంట్లో మీకు డిస్ప్లే చేస్తుంది. సో ఆ యాప్కి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు కాదు, చాలా పాపులర్ మొబైల్స్ అనేవి వచ్చిన తర్వాత కూడా వాటిలో మనకి L1 సపోర్ట్ అనేది తీసుకురాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర పోకోఫోన్ F1 ఉంది కదా, పోకోఫోన్ F1 మనకి 20,000 బడ్జెట్లోనే ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో దీన్ని తీసుకొచ్చి బాగా
ట్రెండ్ అనేది క్రియేట్ చేశారు. స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్ లాంటిది, మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ లాంటివి ఇలాంటి ఫీచర్స్ కూడా దీంట్లో తీసుకురావడం. సో ఇది బాగా పాపులర్ అయిపోయింది. కానీ వన్స్ మొబైల్ రిలీజ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆటోమేటిక్గా అందరూ యూట్యూబ్ టెస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు దీంట్లో గూగుల్ వైడ్ వన్ L1 సపోర్ట్ లేదని తేల్చేశారు. సో అప్పుడు ఏం చేసింది పోకో వాళ్ళు, మేము త్వరలోనే దీనికి ఒక అప్డేట్ రూపంలో ఇస్తామని చెప్పారు. ఇది ఒక్కటే కాదు, చాలా పాపులర్ మొబైల్స్లో కూడా మనకి L1 సపోర్ట్ అనేది లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ OnePlus 5, OnePlus 5T ఈ మొబైల్స్లో కూడా మీకు ఈ గూగుల్ వైడ్ వన్ L1 సపోర్ట్ అనేది లేదు. అలాగే 2017లో మనకి బాగా పాపులర్ అయిపోయిన వరల్డ్ వైడ్గా బాగా క్లిక్ అయిన ఆక్సాన్ 7 ZTE ఆక్సాన్ 7 మొబైల్లో కూడా ఈ L1 సపోర్ట్ అనేది లేదు. ఆ తర్వాత వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో దీనికి తీసుకురాలేదు. ఇక OnePlus 5Tకి మాత్రం వీళ్ళు ఒక అప్డేట్ రూపంలో తీసుకొద్దామని ప్లాన్ చేశారు, కానీ అదైతే అంత సక్సెస్ అయితే అవ్వలేదు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు L1 సపోర్ట్ అనేది చాలా మందికి లేదు. కానీ వాళ్ళు అప్డేట్ అనేది రిలీజ్ చేశారు. ఎలా OTA రూపంలో మీకు ఈ సెక్యూరిటీ ప్యాచ్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. దానికోసం మీరు OnePlus సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు. అంటే ఒకవేళ మీకు L1 సపోర్ట్ కావాలి అంటే మీరు మాన్యువల్గా కూడా ఫ్లాష్ చేసుకోలేరు. ఓన్లీ మీరు సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు మాత్రమే ఈ సెక్యూరిటీ ప్యాచ్ని మీరు దాంట్లో వేయగలరు. సో అంటే చాలామంది OnePlus 5, OnePlus 5T యూజర్స్కి ఇంతవరకు ఆ టాపిక్ కూడా తెలియదు. అసలు మేము OnePlus సర్వీస్ సెంటర్కి వెళ్ళి దీన్ని ఫ్లాష్ చేసుకోవాలనే టాపిక్ కూడా చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే వీళ్ళు దీంట్లో ఇంప్లిమెంట్ అయితే చేయలేకపోయారు. ఇక పోకో వాళ్ళు ఈ మధ్య మేము దీనికి వైడ్ వన్ L1 సపోర్ట్ తీసుకొస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు తీసుకురాలేదు. దానికి రీజన్ ఏంటంటే అంత ఈజీ ఏం కాదు దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది. ఇది హార్డ్వేర్ కాదు, ఇది ఒక సాఫ్ట్వేర్. కానీ సాఫ్ట్వేర్ రూపంలో దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు, కానీ దీన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయకపోవడానికి రీజన్ అంటే అంత ఈజీ అయితే కాదు. అందుకే వీళ్ళు ఇంకా దీన్ని స్కిప్ చేస్తూ ఇప్పటి వరకు తీసుకొచ్చారు. మరి ఫ్యూచర్లో దీన్ని చేస్తారా అంటే దాని గురించి కూడా క్లారిటీ అయితే లేదు. కానీ వాళ్ళు చేస్తామని చెప్తున్నారు, కానీ ఎప్పుడు చేస్తారనే క్లారిటీ అయితే లేదు. ఈ లోపు మనకి పోకో F2 రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని జనం మర్చిపోవడం కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇవి ఒక ట్రిక్ అనమాట. ఇక అసలు ఈ గూగుల్ వైడ్ వన్ సపోర్ట్ ఎందుకు అంటే ఆన్లైన్లో ఉన్న కాంటెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ఈ DRM లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మూవీస్ని కానీ, వీడియోస్ని కానీ, సాంగ్స్ని కానీ, గేమ్స్ని కానీ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు సిస్టంలో సేవ్ చేసుకుంటారు, లేకపోతే వేరే ఛానల్ పెట్టుకొని దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోకుండా మీకు ఆ సంబంధించిన వీడియో ఫైల్స్ అనేవి మీకు సేవ్ అవ్వకుండా వాళ్ళు ఈ ప్రొటెక్షన్ అనేది చేస్తారు. ఎలా చేస్తారంటే ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వాట్సాప్ ఉందనుకోండి, వాట్సాప్లో మీరు ఒక టెక్స్ట్ మెసేజ్ చేశారనుకోండి, ఎదుటి వాళ్ళకి ఆ టెక్స్ట్ మెసేజ్ అనేది వెళ్తుంది. కానీ వెళ్ళేటప్పుడు ఎక్కడ ఉంటుంది, అది క్లౌడ్లో ఉంటుంది. ఈ క్లౌడ్లోంచి అతనికి రీచ్ అయ్యేంత వరకు అది ప్రొటెక్ట్ అయి ఉంటుంది. దాన్ని ఎన్క్రిప్షన్ అంటారు అనమాట. సో ఆన్లైన్లో ఎవరైనా మిమ్మల్ని హ్యాక్ చేయొచ్చు. మీకు సంబంధించిన వాట్సాప్ని హ్యాక్ చేసి మీరు ఆన్లైన్లో ఇప్పుడు ఏం పంపించారు, క్లౌడ్లో ఏంది హాయ్ అని పంపించారు, ఆ హాయ్ అనే మెసేజ్ని వాళ్ళు రీడ్ చేయొచ్చు. కానీ వన్స్ అది ఎన్క్రిప్ట్ అయిందనుకోండి అది రీడ్ చేయలేరు అనమాట. అదంతా డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. సో అది ఎవరికైతే ఆ డివైస్ ఉంటుందో, డిక్రిప్ట్ చేయగలదో ఆ డివైస్లో మాత్రమే అది హాయ్ అని చూపిస్తుంది అనమాట. అంటే ఎవరికైతే రిసీవర్ ఉన్నారో అతనికి వెళ్ళిన తర్వాతే అది హాయ్ అని కనిపిస్తుంది. అంతవరకు అది డిజిటల్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఇది మూవీస్ కూడా అంతే. వన్స్ నెట్ఫ్లిక్స్లోనో, అమెజాన్ ప్రైమ్లోనో, లేదంటే హాట్స్టార్లోనో వాళ్ళు వీడియో స్టోర్ చేశారనుకోండి, అది ఏ డివైస్లో అయితే డిక్రిప్ట్ చేయగలదో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోకో F1 ఉందనుకోండి, దీంట్లో ఫుల్ HD క్వాలిటీలో మూవీని మనం డిక్రిప్ట్ చేయాలంటే ఆ సపోర్ట్ అనేది ఈ డివైస్లో ఉండాలి. సో దీనికి లేదు కాబట్టి హాట్స్టార్లోనో, అమెజాన్ ప్రైమ్లోనో, నెట్ఫ్లిక్స్లోనో మీరు HD క్వాలిటీలో ఆ మూవీని మీరు డిక్రిప్ట్ చేయలేరు. ఓన్లీ మీరు 480 లెవెల్స్లోనే మీరు దీన్ని మీరు డిక్రిప్షన్ అనేది చేయగలరు అనమాట. ఇది సెక్యూరిటీ అనేది. సో ఈ లెవెల్స్నే జనరల్గా గూగుల్ వైడ్ వన్ L1, L2, L3 సపోర్ట్స్ అంటారు. సో దీంట్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, L1 అంటే మీరు 720, 1080 ఇలాంటివి మీరు ప్లే చేసుకోవచ్చు, హైయెస్ట్ లెవెల్ అనమాట. ఆ తర్వాత మీకు L2 ఉంటుంది. ఇది ఓన్లీ మీకు 540 పిక్సెల్స్ వరకే రిజల్యూషన్లో మీరు వీడియోలు అనేది చూడవచ్చు. ఆ తర్వాత మీకు L3 అనేది కామన్గా అన్ని మొబైల్స్లో కూడా మీకు ఈ L3 సపోర్ట్ అనేది ఉంటుంది. సో దాంట్లో మీరు మ్యాక్సిమం ఆన్లైన్ కాంటెంట్ మీరు 480 వరకే చూడవచ్చు. మరి నా ఫోన్లో డిస్ప్లే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, ఇది నా దాంట్లో ఎందుకు ప్లే కాదంటే ఇది హార్డ్వేర్కి సంబంధించిన ఇష్యూ కాదు. ఇది మీకు హార్డ్వేర్లో ఫుల్ HD ప్లస్ అయినా 4K అయినా ఏదైనా సరే ఆన్లైన్కి వచ్చేటప్పటికి మీరు ప్లే చేసే క్యాపబిలిటీస్ ఓన్లీ 480 వరకు మాత్రమే ఉంటుంది. దీన్నే ఈ సెక్యూరిటీ లెవెల్స్ అంటారు. ఇక మీ ఫోన్లో ఈ DRM ఏ లెవెల్లో ఉందనేది మీరు ఈ వైడ్ వన్ సపోర్ట్ కింద నేను యాప్ లింక్ ఇస్తాను కదా, ఆ యాప్ లింక్లో నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి. మీకు ఏ లెవెల్ ఉందనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో చూసిన తర్వాత కింద కామెంట్స్లో మీరు ఏ ఫోన్ వాడుతున్నారు, మీకు ఏ సపోర్ట్ ఉందనేది ఒక రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పోకో ఫోన్ F1 ఉంది కదా, పోకో ఫోన్ F1 L1 అని ఒక టైప్ చేయండి. సో నాకు కూడా అర్థమవుతుంది ఏ డివైస్లో ఎలాంటి సపోర్ట్ ఉందో, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అసలు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లోను అలాగే ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్స్లో ఎలాంటి లెవెల్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మరి దీనికి ఏమైనా గూగుల్కి మనం ఏమైనా పే చేయాలంటే పే చేయాల్సిన అవసరం అయితే
లేదు కానీ దీన్ని డెవలప్మెంట్ చేయడానికి మాత్రం ఖర్చు అయితే అవుతుంది. అందుకే OnePlus 5 వాళ్ళు కూడా OnePlus 5 5Tలో వీళ్ళు అప్గ్రేడ్ అయితే చేయలేకపోయారు OTA రూపంలో. సో దీన్ని కూడా ఇప్పుడు పోకోఫోన్ F1 వాళ్ళు అంటే పోకోఫోన్ వాళ్ళు దీన్ని OTA రూపంలో ఎలా ఫిక్స్ చేస్తారనేది నాకు కూడా డౌటే. సో ఎందుకంటే OnePlus వాళ్ళు కూడా చేయలేకపోయారు OnePlus 5కి OnePlus 5Tకి వాళ్ళు సర్వీస్ సెంటర్కి రాండి మేమే చేసిస్తామని చెప్పారు. సో అందుకని దీంట్లో ఎలా చేస్తారనేది కొంచెం డౌటే. సో ఇది ఎప్పుడు వస్తుంది అనేది కూడా నాకు ఒక డౌటే అనమాట. సో ఇది వైడ్ వేన్ L1 L2 సపోర్ట్స్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.